తీర్చుమని ప్రార్థన చేశాడట. ఇప్పుడు దావీదు ఒప్పుకున్న వాస్తవం కూడా దేవుని నా దేవా నా ప్రభువా అని ఒప్పుకున్నాడట. తోమా కూడా విశ్వాసంలో ఉన్నప్పుడు ఒప్పుకోలేకపోయాడేమో, సందేహంలో ఉన్నప్పుడు ఒప్పుకోలేకపోయాడేమో, కానీ సందేహం అంతా కూడా నివృత్తి అయిన తర్వాత తన నోటితో ఒప్పుకున్న మాట ఏంటో చెప్పన, యేసయ్యా నా దేవా నా ప్రభువా. నోటితో చెప్పటం వలన మన హృదయం అంగీకరించినట్లేనా అనే ప్రశ్న వచ్చినప్పుడు బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. హృదయం నిండి ఉన్న దానిని బట్టియే ఎవరు మాట్లాడతారట? నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో విశ్వాసం లేకపోతే ఆయనను దేవునిగా, ఆయనను ప్రభువుగా మనం అంగీకరించలేం. మన హృదయమందు ఆయన మీద సరి అయినటువంటి నిర్ణయాన్ని మనం కలిగి ఉండకపోతే ఖచ్చితంగా బలవంతంగానైనా, బలవంతంగా కాకపోయినా సరే మనం ఆయన అంగీకరించలేము. గుర్తుపెట్టుకోండి మాట. ఆయన్ను దేవునిగా, ఆయనను ప్రభువుగా మనం అంగీకరించలేకపోతే మన జీవితానికి లక్ష్యం లేదు. మనం ఇంకనూ పాపంలోనే నిలిచి ఉంటాం. అందుకొరకే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారిని దేవునిగా, ప్రభువుగా అంగీకరించాలనేటువంటి అంశంలో ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి పాఠాలను బట్టి లేదా ఆ ధ్యానాన్ని బట్టి మనము యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి లోతైనటువంటి విశ్వాసాన్ని మనం కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు నా దేవా నా ప్రభువా అని ఒప్పుకున్నది ఎవరిని? తండ్రి అయిన యెహోవా. చెప్పండి గట్టిగా, తండ్రి అయిన యెహోవా.